అరౌండ్ 100 ఉన్నటువంటి డీజిల్ ధర అతి త్వరలో 150 నుంచి 200 రూపాయలకు పెరగబోతున్నాయా? గ్యాస్ సంక్షోభం ఎలాగైతే ఇప్పుడిప్పుడే ఇండియాలో కొంత ఎఫెక్ట్ చూపిస్తుందో అతి త్వరలో ఆయిల్ సంక్షోభం కూడా భారతదేశంలో రాబోతోందా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అవును అనే అనిపిస్తోంది. ఈ మిడిల్ ఈస్ట్ వార్ ప్రపంచాన్ని భయపెడుతోంది. రోజు రోజుకి యుద్ధం తీవ్రతరం అవుతుంది. అతిపెద్ద సంక్షోభం ఇప్పుడు ప్రపంచం ముందు నిలబడే అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ఎనర్జీ ఫెసిలిటీస్ మీద దాడులతో ఇప్పుడు ప్రపంచ దేశాలు అట్టుడికిపోతున్నాయి. ఆయిల్ సామ్రాజ్యాలు ఖతార్, సౌదీ, కువైట్, ఇరాన్ ఇలా కుప్పకూలే పరిస్థితి వస్తుంది. ఇరాన్ సౌత్ ఫార్స్ గ్యాస్ ఫీల్డ్ పైన దాడితో ఈ వణుకు మొదలై ఇప్పుడు ప్రతీకార దాడులతో మరింత తీవ్ర స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఖతార్లో అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్ రాస్ లఫాన్పై దాడి జరగడం, కువైట్లో మినా ఆయిల్ అహ్మదీ, మినా అబ్దుల్లా రిఫైనరీల మీద డ్రోన్స్తో ఇరాన్ అటాక్ చేయడం, సౌదీ అరేబియాలో రాస్ తనూరా అలాగే యాన్బూ రిఫైనరీలు దెబ్బతినడం, యుఏఈ అబుదాబిలోని రువైస్, బహ్రెయిన్లోని బాబ్కో రిఫైనరీలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో మరోవైపు హర్మూజ్ మూసివేతతో ప్రపంచ చమురు రవాణాలో 20% ఇక్కడి నుంచే వెళ్తుంది. కాబట్టి చాలా తీవ్రమైనటువంటి కొరత మనం చూస్తున్నాం. ఇలా వరుసగా గ్యాస్, ఆయిల్ నిక్షేపాల మీద ఒకరికొకరు దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి కొరత మొదలైంది. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి స్టోర్స్ కొంతవరకు ఉపయోగపడతాయి. ఏ దేశాలకు ఆ దేశాలు కొన్ని స్టోర్స్ పెట్టుకుంటాయి ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కోసం. భారతదేశం దగ్గర సహజంగా ఒక 74 రోజులకు సరిపడే ఆయిల్ స్టోర్ ఉంటుంది. కానీ పరిస్థితి ఒకవేళ ఇలాగే కొనసాగితే మరికొన్ని ఆయిల్ రిఫైనరీస్ అండ్ స్టోర్స్ కనుక దెబ్బతింటే ముందు భారతదేశంలో ఇప్పుడు గ్యాస్ కొరత మనం చూస్తున్నాం. ఇప్పుడు గ్యాస్ సహజంగా మనకి అరౌండ్ 900 వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అది 1500కి కొన్ని చోట్ల బ్లాక్లో 2000కి కూడా చేరిన పరిస్థితి మనకు కనపడుతుంది.